లేని వాళ్ళు రికార్డ్ చేసి చూసి తర్వాత చేసుకోండి. ఓకే, ఓపెన్ విఎస్ కోడ్. ఒక కొత్త ఫోల్డర్ ఓపెన్ చేసుకోండి, ఈలో కానీ డీలో కానీ. మీకు ఇష్టమైన ప్లేస్లో ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. పైథాన్ ప్రాజెక్ట్స్ నెట్టింగ్ పెట్టుకోండి. పైథాన్ ప్రాజెక్ట్స్ దాంట్లో ఇవాళ మనం చేయబోయే ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేసుకోండి. ఇవాళ మనం చేయబోయే ప్రాజెక్ట్ వచ్చేసి జీమెయిల్ వ్యాలిడేటర్. సో జీమెయిల్ వ్యాలిడేటర్ అనమాట మనం చేసే ప్రాజెక్ట్. అంటే ఒక మనం ఇచ్చిన జీమెయిల్ వ్యాలిడేట్ అది కరెక్ట్ జీమెయిల్ కాదా అని చెప్పి వ్యాలిడేట్ చేస్తాం అనమాట. సో దీనికి ఫైల్ నేమ్ వచ్చేసి gmail.py ఇస్తున్నా. ఓకేనా గైస్? ప్లీజ్ గివ్ రియాక్షన్స్ గైస్. ఇవాళ మనం చేయబోయే ప్రాజెక్ట్ వచ్చేసి జీమెయిల్ వ్యాలిడేటర్. ఈ జీమెయిల్ వ్యాలిడేటర్ మనకి ఎందుకు సార్ ఉపయోగం అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏ వెబ్సైట్స్కి వెళ్ళినా కానీ మిమ్మల్ని స్టార్టింగ్ యూజర్ నేమ్ కానీ స్టార్టింగ్ రిజిస్టర్ అయ్యే ముందు మిమ్మల్ని ఈమెయిల్ అడిగింది. మీరు ఒకవేళ రాంగ్ ఈమెయిల్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ అదేంది దిస్ ఈస్ ఏ రాంగ్ ఈమెయిల్ అని చెప్పేసి ఆటోమేటిక్గా అక్కడ పడిపోయేది మీకు ఆ టెక్స్ట్ బాక్స్లోనే. సో అలాగా జీమెయిల్ని వ్యాలిడేట్ చేస్తారనమాట బ్యాక్ ఎండ్లో. సో ఆ బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తారు ఇప్పుడు లైవ్గా. ఇఫ్ ఇట్ ఈస్ ఓకే గైస్, ప్లీజ్ గివ్ రియాక్షన్స్ గైస్. అర్థమైంది కదా జీమెయిల్ వ్యాలిడేటర్ అంటే ఎందుకు వాడతాం మనం? ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కాకపోతే ఇంకో వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి. గీక్స్ ఫర్ గీక్స్ కానీ మీకు తెలిసే ఉంటుంది. గీక్స్ ఫర్ గీక్స్ వాడతారు మీరు బాగా. గీక్స్ ఫర్ గీక్స్కి వెళ్ళాను నేను. ఇక్కడ సైన్ ఇన్ ఉంది, సైన్ ఇన్ ఆర్ సైన్ అప్. ఇక్కడ ఈమెయిల్ ఉంది, ఏది పడితే ఇచ్చారనుకోండి ఆటోమేటిక్గా పాపప్ అయిపోయింది, దిస్ ఈమెయిల్ ఈజ్ ఇన్వాలిడ్ ప్లీజ్ ట్రై అగైన్ అని. సో అట్లాగా దీని బ్యాక్ ఎండ్ లో ఆ ఈమెయిల్ కి వాళ్ళు ఏం కోడ్ రాస్తారు, ఆ వ్యాలిడ్ అనేది ఎలా చెక్ చేస్తారు ఈమెయిల్ అనేది. సో A to Z ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికి ఒక ఫంక్షన్ రాసుకుందాం మనం. ఫస్ట్ మనం ఫంక్షన్ పక్కన పెట్టేస్తే మనం ఇప్పుడు ఈమెయిల్ అనేది స్ట్రింగ్ టైపా లేకపోతే ఏ టైప్ గైస్ ఈమెయిల్ అనేది? ప్లీజ్ గివ్ ఆన్సర్స్ ఇన్ ద చాట్ బాక్స్ గైస్. వాట్ ఈస్ ద డేటా టైప్ ఆఫ్ ఈమెయిల్? ఈమెయిల్ అనేది ఏ డేటా టైప్ గైస్? ప్లీజ్ గివ్ ఆన్సర్స్ ఇన్ ద చాట్ బాక్స్ గైస్, ఎనీవన్ ఇన్ ద మీటింగ్. స్ట్రింగ్. శివకుమార్ కరెక్ట్, ఇట్ ఈస్ కరెక్ట్ శివకుమార్. ఈమెయిల్ అనేది స్ట్రింగ్ గైస్. మీరు అనొచ్చు దాంట్లో ఇంటీజర్స్ ఉంటాయి కదా బ్రో, మరి స్ట్రింగ్ ఎందుకు అన్నావు అని. అంటే దాంట్లో ఇంటీజర్స్ క్యారెక్టర్స్ యాజ్ వెల్ as మొత్తం కలిపి ఉంటాయి కాబట్టి మనం స్ట్రింగ్ గా తీసుకుంటాం అనమాట. సో వ్యాలిడేషన్ అప్పుడు కూడా మనకి ఇబ్బందిగా ఉండదు స్ట్రింగ్ గా తీసుకుంటే. ఓకేనా? మనం స్ట్రింగ్ గా తీసుకుంటున్నాం కాబట్టి స్ట్రింగ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను, తీసుకొని దానికి ఇన్పుట్ ఆఫ్ యూజర్ దగ్గర నుంచి నేను ఇన్పుట్ తీసుకుంటున్నా చెక్ బాక్స్ లోంచి. సో ఇక్కడ ఏం చేస్తాయి ఎంటర్ జీమెయిల్ అడ్రస్. ఇట్లా తీసుకుంటున్నాను నేను జీమెయిల్ అడ్రస్ అని చెప్పేసి. సో దీన్ని ఏం చేస్తానంటే దీనికి ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నా, ఇది వ్యాలిడా కాదా అని చెప్పడానికి. ఫంక్షన్ క్రియేట్ చేయడానికి మనం ఏం వాడతాం? డెఫ్ అనే కీవర్డ్ వాడతాం. డెఫ్ మీన్స్ డెఫినిషన్. పైథాన్ లో మనం ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే డెఫ్ అనేది వాడతాం కీవర్డ్. డెఫ్ మీన్స్ డెఫినిషన్ ఆఫ్ దట్ పర్టికులర్ ఫంక్షన్ అనమాట. సో ఫంక్షన్ నేమ్ వచ్చేసి ఎప్పుడు స్మాల్ లెటర్స్ స్టార్ట్ అవుతుంది, వ్యాలిడేట్ ఈమెయిల్. ఫంక్షన్ నేమ్ వచ్చేసి వ్యాలిడేట్ ఈమెయిల్. దాని లోపల మనం ఏం చేస్తాం అంటే స్ట్రింగ్ ని పాస్ చేస్తున్నాం. సో స్ట్రింగ్ ని పాస్ చేస్తున్నాం దాని లోపల మనం.
సో స్ట్రింగ్ str అనుకుందాం. ఓకే, స్ట్రింగ్ ని పాస్ చేస్తున్నాము ఫంక్షన్ లో. సో మనం ఇప్పుడు ఆ స్ట్రింగ్ అనేది ఈమెయిలా కాదా జీమెయిలా కాదా అని ఎలా వ్యాలిడేట్ చేయాలంటే ఆ స్ట్రింగ్ ని మనం స్లైసింగ్ యూజ్ చేస్తున్నాం. స్లైసింగ్ యూజ్ చేసుకొని అది జీమెయిలా కాదు చెప్తాం. ఫస్ట్ str ఆ స్ట్రింగ్ ఈక్వల్ టు వాడు ఎంటీ ఇస్తే, అంటే ఏమి ఇవ్వకుండా ఎంటీ ఇస్తే, ఎంటీ ఐ మీన్స్ కొత్త ఎంటీ అండ్ డబల్ అండ్ సారీ అండ్ str ఈక్వల్ టు వాడు ఏమి ఇవ్వకుండా స్పేసులు ఇస్తే, స్పేసెస్ మామూలుగా ఎంటీ ఇచ్చినా కానీ స్పేసెస్ ఇచ్చినా కానీ అప్పుడు ఆటోమేటిక్ గా ఏమని చేస్తాం, ప్రింట్ ఇన్వాలిడ్. ఇన్వాలిడ్ జీమెయిల్. ఓకేనా? అంటే వాడు ఆ చెక్ బాక్స్ లో మనం బ్యాక్ ఎండ్ రాస్తున్నాం, ఫ్రంట్ ఎండ్ గురించి పట్టించుకోమాకండి. ఆ ఫ్రంట్ ఎండ్ ఓన్లీ ఇమేజిన్ చేసుకోండి. ఆ చెక్ బాక్స్ లో యూజర్ నేమ్ అనే చెక్ బాక్స్ లో వాడు ఎంటీ ఇచ్చినా లేకపోతే స్పేస్ ఇచ్చినా కానీ ఏమి ఇచ్చినా కానీ మనం ఏం చేయాలని ఇన్వాలిడ్ జీమెయిల్ కింద తీసుకుంటాం. ఓకే, అదర్వైజ్ అలా కాకుండా str ఈక్వల్ టు డైరెక్ట్ గా ఇప్పుడు నేను జీమెయిల్ కి రాయేస్తున్నా గైస్. str ఆఫ్ -10 టు -1. ఈ స్ట్రింగ్ స్లైసింగ్ నేను దీనికి మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. వెయిట్ ఏ మినిట్ గైస్. str ఆఫ్ -1 డబల్ ఈక్వల్ టు సింగిల్ క్యారెక్టర్ m. ప్రింట్ వ్యాలిడ్. నేను అక్కడ -10 ఎందుకు రాశాను, -1 ఎందుకు రాశాను మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లస్ ఇక్కడ ఇంకోటి కూడా తీసుకోవచ్చు. అది డైరెక్ట్ గా స్ట్రింగ్ ఏం లేకుండా డైరెక్ట్ గా str డబల్ ఈక్వల్ టు @gmail.com అలా డైరెక్ట్ ఇచ్చినా కానీ ఇన్వాలిడే కదా. @gmail.com ముందు ఏదో ఒక అడ్రస్ ఉండాలి, లేకపోతే అది ఇన్వాలిడే. సో అలా ఇచ్చినా కానీ ఎల్స్ ఇన్వాలిడ్. ప్రింట్ ఇన్వాలిడ్. కోడ్ వచ్చేసి ఇది గాయస్. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ స్ట్రింగ్ ని ఒకవేళ ఏమి యూజర్ బాక్స్ చెక్ బాక్స్ లో వాడు ఏమి ఇవ్వకపోయి జస్ట్ డైరెక్ట్ సబ్మిట్ కొట్టేస్తే అప్పుడు డైరెక్ట్ గా ఇన్వాలిడ్ జీమెయిల్ అని వస్తుంది. అలా కాకుండా వాడు ఏమన్నా స్పేసెస్ ఇచ్చినా కానీ ఏమైనా స్పేస్ ఇచ్చినా కానీ సబ్మిట్ కొడితే ఇన్వాలిడ్ జీమెయిల్ వస్తుంది. ఇక్కడ ఆర్ పెట్టుకుందాం, అండ్ కాదు ఆర్. నెక్స్ట్ str ఈక్వల్ టు ఒత్త @gmail.com ఇచ్చినా కానీ స్ట్రింగ్ అనేది ఇన్వాలిడ్ జీమెయిల్ అని రావాలి మనకి. ఒత్త @gmail.com ఇచ్చిన దానికి ముందు ఏదో కొంచెం అన్నా ఉండాలి మ్యాటర్. ఫర్ ఎగ్జాంపుల్ 1 @gmail.com 2 @gmail.com అలా ఉండాలన్నమాట. అలా ఉంటే అది వ్యాలిడ్ అనమాట. అలా లేకపోతే దట్ ఈస్ ఇన్వాలిడ్ అనమాట. సో ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ అర్థమైంది కదా మీకు? ప్లీజ్ గివ్ రియాక్షన్స్ గైస్. ఇఫ్ స్టేట్మెంట్ అర్థమైంది కదా మీకు? ఈ ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ అర్థమైందా గైస్? ఇఫ్ str ఈక్వల్ టు నథింగ్ or str equal to space or str equal to @gmail.com then automatically print invalid gmail. ఈ ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ మీకు అర్థమైంది కదా? ఎవరు? హలో చెప్పండి. నవ్య నువ్వేనా? హరి చెప్పండి. సార్ ఒకసారి మళ్ళీ చెప్తారా అంటే ఫస్ట్ లో ఇప్పుడే జాయిన్ అయ్యాను సార్. ఏం లేదు, మనం ఏంటంటే జీమెయిల్ అడ్రస్ వ్యాలిడేట్ చేస్తున్నాం. అంటే
ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదో ఒక వెబ్సైట్ తీసుకుంటే అక్కడ మనం యూజర్ నేమ్ ఆర్ ఈమెయిల్ ఇస్తాం కదా రిజిస్ట్రేషన్ కి. సో ఆ ఈమెయిల్ అనేది ఒరిజినలా ఫేకా అని ఎలా తెలుసుకోవాలంటే మనం ఇచ్చే ఈమెయిల్లోనే ఆ క్యారెక్టర్ని బట్టి ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట, అది ఒరిజినల్ మెయిలా ఫేక్ ఈమెయిల్ అని. ఒరిజినల్ మెయిల్ అనుకోండి లాస్ట్ వర్డ్స్ ఏముంటాయి @gmail.com, దానికి ముందు ఏదో ఒక వర్డ్ ఉంటుంది, దాన్ని ఒరిజినల్ మెయిల్ కింద కన్సిడర్ చేసేస్తాం మనం మామూలుగా అయితే. అదే ఫేక్ మెయిల్ అనుకోండి @gmail కొట్టకుండా .com కొట్టకుండా ఇలా ఉంటుంది అనమాట మొత్తం. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం ఫస్ట్ ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాం ఇక్కడ మనం. చెప్తాను చూడండి గైస్, ఫస్ట్ ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాం. ఈమెయిల్ అనేది ఒక స్ట్రింగ్ డేటా టైప్ కదా, అది ఈమెయిల్లో నంబర్స్ ఉంటాయి, క్యారెక్టర్స్ ఉంటాయి, సో బోత్ కాంబినేషన్ ఉంటుంది. సో అందుకని ఈమెయిల్ అనేది స్ట్రింగ్ గా తీసుకున్నాను నేను ఇక్కడ. ఇన్పుట్ ఎంటర్ జీమెయిల్ అడ్రస్ తీసుకున్నా. దీన్ని ఏం చేస్తున్నా, దీనికి ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నా దీన్ని ఆ ఈమెయిల్ ని వ్యాలిడేట్ చేయడానికి. సో ఇంకా ఫంక్షన్ లో ఫంక్షన్ ని కాల్ చేయలేదు, ఇంకా ఫస్ట్ డిఫైన్ చేస్తున్నా ఫంక్షన్ ని ఆ ఈమెయిల్ ని వ్యాలిడేట్ చేయడానికి. ఆ ఫంక్షన్ ని డిఫైన్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, యూజింగ్ డెఫ్ కీవర్డ్ వీ కెన్ డిఫైన్ ద ఫంక్షన్ ఈజీలీ. ఇక్కడ వ్యాలిడేట్ ఈమెయిల్ అని చెప్పి నేను ఒక ఓన్ ఫంక్షన్ క్రియేట్ చేసుకొని ఆ ఫంక్షన్ లో పారామీటర్ ని పాస్ చేస్తాను. ఆ పారామీటర్ ఏంటి, స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్ అనే పారామీటర్ ని పాస్ చేస్తున్నా వ్యాలిడేట్ ఈమెయిల్ అనే మెథడ్ లో ఆర్ ఫంక్షన్ లో. సో ఆ స్ట్రింగ్ పాస్ చేసిన తర్వాత ఫస్ట్ స్టార్ట్ చేస్తా ఇఫ్ str ఈక్వల్ టు నథింగ్, అంటే ఆ యూజర్ నేమ్ చెక్ బాక్స్ లో వాడు ఏం ఎంటర్ చేయకుండా డైరెక్ట్ గా రిజిస్టర్ అని కొట్టేస్తే ఏం రావాలి, ఇన్వాలిడ్ జీమెయిల్ అని రావాలి. ఆర్ వాడు స్పేస్ పెట్టి కానీ స్పేస్ పెట్టి ట్రై చేసినా కానీ ఇన్వాలిడ్ జీమెయిల్ అని రావాలి. అలా వాడు ఏం టైప్ చేసినా కానీ ఎల్స్ పెడితే ఇన్వాలిడ్ జీమెయిల్ వస్తుంది ఏం టైప్ చేసినా. అలా కాకుండా వాడు ఎల్సిఫ్ చూడండి, ఎల్సిఫ్ లో ఏమని చూడండి, str of -10:-1. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకసారి ఇక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తున్నా నేను. మామూలుగా మనకు gmail.com లో ఏముంటది ఇక్కడ, @gmail.com ఉంటది. సో దీనికి వచ్చేసి మనం ఎంకే తీసుకుంటాం, -1 తీసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏ అనే దాంట్లో స్టోర్ చేశాను అనుకోండి, a = @gmail.com అని అనుకున్నాండి. a of -1 అని ప్రింట్ స్టేట్మెంట్ లో పెడితే ప్రింట్ a of 1 అని పెట్టాను అనుకో, ప్రింట్ a of -1, అప్పుడు ఆటోమేటిక్ ఏం ప్రింట్ అయితే అక్కడ a of -1 అంటే m ప్రింట్ అవుతుంది. సో స్ట్రింగ్ యొక్క లాస్ట్ ప్రింట్ అవుతుంది అనమాట -1 ఇండెక్స్ వాల్యూ -1 అంటే. దీన్నే ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇప్పుడు ఇక్కడ స్ట్రింగ్ ఇది వచ్చి స్లైసింగ్ అనమాట. స్లైసింగ్ లో ఇక్కడేమో స్టార్టింగ్ వాల్యూ ఇవ్వాలి, ఎక్కడి నుంచి ఆ స్ట్రింగ్ అనేది ప్రింట్ అవ్వాలని చెప్పి. ఇక్కడ వచ్చేసి ఎండింగ్ వాల్యూ రేంజ్ వాల్యూ ఇవ్వాలన్నమాట. ఇక్కడ స్టార్టింగ్ ఇండెక్స్ వాల్యూ ఇచ్చా -10 ఇచ్చా. సో ఇక్కడ m అనేది -1, o అనేది -2, c అనేది -3, డాట్ అనేది -4, l అనేది -5, i అనేది -6, a అనేది -7, m అనేది -8, g అనేది -9, @ అనేది -10. సో -10 నుంచి స్టార్ట్ అవ్వాలి. -10 -1 అంటే ఎక్కడ వరకు, రేంజ్ వాల్యూ -1 తీసుకుంటే అది ఎక్కడ వరకు తీసుకుంటుంది, అది రేంజ్ వాల్యూ -1 తీసుకుంటే. సో అప్పుడు -1 అంటే m కదా, m అంటే రేంజ్ వాల్యూ o వరకే తీసుకుంటుంది అనమాట స్ట్రింగ్ స్లైసింగ్ వచ్చేసి, ఎందుకంటే రేంజ్ వాల్యూ కాబట్టి. సో అప్ టు అక్కడ వరకు తీసుకుంటుంది. ఇప్పుడు -1 అంటే ఏంది, m ఉంటుంది, m ముందు వరకు తీసుకుంటుంది అది. సో నేను ఇక్కడ ఏం చేసాను, అందుకనే @gmail.co అని పెట్టి ఇక్కడ .co అని పెట్టి అని పెట్టి డైరెక్ట్ ఇక్కడ str of -1 పెట్టా డైరెక్ట్ గా ఇండెక్స్, అంటే లాస్ట్ ఇండెక్స్ డైరెక్ట్ గా నేనే తీసుకున్నాను =m అయితేనే అప్పుడు ఆ ఈమెయిల్ అనేది వ్యాలిడ్, అదర్వైజ్ ఇట్ ఈస్ ఇన్వాలిడ్. సో అలా తీసుకున్నాను అనమాట ఇక్కడ. సో ఈ -10 కు ముందు ఈశ్వర్ మామూలుగా జీమెయిల్స్ ఏముంటాయి, రోల్ నెంబర్ @gmail.com ఆర్ ఈశ్వర్ కుమార్ @gmail.com ఏమన్నా ఉండండి, వాటితో నాకు సంబంధం లేదు.
ఆ @gmail.com ముందు ఏమన్నా ఉండండి, నాకు సంబంధం లేదు. కానీ -10 నుంచి ఆ స్ట్రింగ్ ఆఫ్ -10 ఇండెక్స్ నుంచి ఖచ్చితంగా @gmail.com ఉండాలి. అప్పుడే అది వ్యాలిడ్, అదర్వైజ్ ఇట్ ఈస్ ఇన్వాలిడ్ అని చెప్పి కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఇక్కడ నేను. ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ str ఈక్వల్ టు నథింగ్ ఆర్ స్పేస్ @gmail.com ఇస్ ఇన్వాలిడ్. -10 నుంచి -1 వరకు స్లైసింగ్ యూజ్ చేసుకొని ఈచ్ క్యారెక్టర్ ని వెరిఫై చేసుకొని @gmail.comకి ఎమ్కు అంటే gmail.com ఉంటేనే అది వ్యాలిడ్, అదర్వైజ్ ఆల్సో ఇట్ ఈస్ ఇన్వాలిడ్ అని చెప్పి ఎల్స్ స్టేట్మెంట్ లో రాశారు. చేసి ఇప్పుడు ఏం చేస్తాను చూడండి. ఇప్పుడు ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం. వ్యాలిడేట్ ఈమెయిల్ ఆఫ్ స్ట్రింగ్. ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నా చూడండి. రన్ చేయడం వచ్చి కదా పైథాన్ లో టెర్మినల్. జస్ట్ ఇక్కడ ప్లే బటన్ కొడితే .py ఎక్స్టెన్షన్ సేవ్ చేసి ప్లే చేస్తే ఆటోమేటిక్ గా రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ @gmail.com కొట్టా. చూడండి ఇక్కడ ఏమొచ్చింది, ఇన్వాలిడ్ జీమెయిల్ వచ్చింది చూసారా, ఇన్వాలిడ్ జీమెయిల్. నేను మళ్ళీ రన్ చేస్తాను దీన్ని. ఈసారి ఏం చేస్తానంటే 1@gmail.com. చూడండి వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ వచ్చింది. సో ఇలా వాళ్ళు ఏం చేస్తారంటే పైథాన్ కోడ్ యూజ్ చేసుకొని బ్యాక్ ఎండ్ లో ఆ ఈమెయిల్ ని వ్యాలిడేట్ చేస్తారనమాట, వెదర్ ఇట్ ఈస్ వ్యాలిడ్ జీమెయిల్ ఆర్ నాట్ అని చెప్పేసి. ఇది వ్యాలిడేషన్ ఆఫ్ పర్టికులర్ జీమెయిల్ అనమాట, యూజింగ్ స్ట్రింగ్ స్లైసింగ్ అనమాట. స్లైసింగ్ యూజ్ చేసుకొని చేస్తాం అనమాట ఇది మొత్తం. ఈ కోడ్ మీకు పెడుతున్నాను చూడండి. ఇండెంటేషన్ జాగ్రత్తగా ఇవ్వండి, ఇండెంటేషన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఇది కాపీ చేసి డైరెక్ట్ గా పేస్ట్ చేయమాకండి. ఇండెంటేషన్ యూజ్ చేసుకుని ఒక్కొక్కటి మీరు లైన్ బై లైన్ టైప్ చేయండి. ఇండెంటేషన్ ఎర్రర్ వస్తే మళ్ళీ మీరు అవన్నీ ఎగ్జిక్యూట్ అవ్వదు కోడ్ మొత్తం. ఓకే గైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మళ్ళీ రన్ చేస్తాను ఇక్కడ నేను. ఏమి కొన్ని ఎంటర్ కొట్టా ఇక్కడ, ఐ మీన్ అవుట్పుట్ దగ్గర ఏమి కొన్ని ఎంటర్ కొట్టా చూడండి, ఆటోమేటిక్ ఇన్వాలిడ్ జీమెయిల్. అలా కాకుండా మళ్ళీ రన్ చేస్తున్నాం. ఇట్లా స్పేస్ ఇచ్చి ఎంటర్ కొట్టా చూడండి, ఇన్వాలిడ్ జీమెయిల్. అలా కాదు, నేను డైరెక్ట్గా ఏదో టైప్ చేసి ఎంటర్ కొట్టా, ఇన్వాలిడ్ జీమెయిల్ అట్లా. సో ఏమి ఇచ్చినా ఇన్వాలిడ్ వస్తుంది. @gmail దానికి ముందు ఏదో ఒక సింగిల్ వర్డ్ అయినా ఉండాలి @gmail.com ముందు, అప్పుడు అది వ్యాలిడ్ వస్తుంది, అదర్వైజ్ ఇట్ ఈస్ ఇన్వాలిడ్. చాలా సింపుల్ గా, మీరు బ్యాక్ ఎండ్ లో ఏదో కోడ్ పెద్ద పెద్దగా ఉంటాయి, ఏదేదో ఉంటాయి అనుకుంటారు మీరు. ఏముండవు, చాలా సింపుల్ ఉంటాయి. మొత్తం స్లైసింగ్ ఏ కాన్సెప్ట్స్ మనం డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ పైథాన్ లో నేర్చుకున్నాం కదా ప్రీవియస్ గా. ఏ చిన్న చిన్న కోడ్స్ వేస్తుంది, చాలా చిన్న కోడ్స్ అనమాట. ఈ కోడ్స్ నేర్చుకుంటే మీరు ఈజీగా జస్ట్ ఇట్లా ఇట్లా చిన్న చిన్నగా నేర్చుకోండి, ఒక వెబ్సైట్ డెవలప్ చేసేచ్చు డైరెక్ట్ గా పైథాన్ బ్యాక్ ఎండ్ యూస్ చేసుకుని. మీకు అర్థమైతే ప్లీజ్ గివ్ హ్యాండ్స్ అప్ గైస్, థమ్స్ అప్ గైస్.